హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను శ్రీనివాస్ రెడ్డి పాలెం. మీరందరూ ఎంతగా ఆతృతగా ఎదురు చూస్తున్న ఏపీపీజీ సెట్ 2025 నోటిఫికేషన్ అనేది మనకి రిలీజ్ అయింది. అండ్ ఆల్సో అప్లికేషన్ ప్రాసెస్ అనేది 1 ఏప్రిల్ 2025 నుంచి స్టార్ట్ అవ్వడం కూడా జరిగింది. చాలామంది స్టూడెంట్స్ ఎదురు చూస్తున్నారు, అందుకోసం ఈ వీడియో చేయడం జరిగింది. సో ముందుగా ఈ వీడియో ప్రొసీడ్ అయ్యే ముందు, అంటే వీడియోలో అప్లికేషన్ ప్రాసెస్ గురించి మనం యాక్చువల్లీ డిస్కస్ చేయాలనుకుంటున్నాం. అప్లికేషన్ ప్రాసెస్ డిసైడ్ చేయడం కంటే ముందు, అప్లికేషన్ ప్రాసెస్ డిస్కస్ చేయడం కంటే ముందుగా మనము యాక్చువల్ ఇన్స్ట్రక్షన్ బుక్లెట్ అండ్ సిలబస్ చూద్దాం. సో ఇన్స్ట్రక్షన్ బుక్లెట్ సిలబస్ కోసం మనం ఇక్కడ ఇన్స్ట్రక్షన్ బుక్లెట్ అండ్ సిలబస్ ఏదైతే ఉందో అది క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఇన్స్ట్రక్షన్ బుక్లెట్ ఒకసారి గో త్రూ అవుదాం. దీంట్లో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. డేట్ ఆఫ్ నోటిఫికేషన్ 28 మార్చ్ 2025, ఇది మనకు అసలు కనపడలేదు. కమెన్స్మెంట్ ఆఫ్ రిసీవింగ్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 1 ఏప్రిల్, అంటే ఇవాళ నుంచి స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ ఫర్ రిసీవింగ్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ వితౌట్ లేట్ ఫీ 30th ఏప్రిల్ వరకు కూడా సబ్మిట్ చేయడానికి అవకాశం ఇచ్చారు. అంటే 30 డేస్లో మన ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ వితౌట్ లేట్ ఫీ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ లేట్ ఫీ ఆఫ్ 1000 తోటి 1st నుంచి 9th మే వరకు కూడా అవకాశం ఇచ్చారు. 2000 తోటి లేట్ ఫీ తోటి 10th నుంచి 15th మే వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. 16th నుంచి 20th మే వరకు 4000 అప్లికేషన్ లేట్ ఫీ తోటి మనం అప్లై చేసుకోవచ్చు. 10,000 లేట్ ఫీ తోటి 21st మే నుంచి 26th మే వరకు కూడా అప్లై చేసుకునే అవకాశం ఇచ్చింది. అండ్ కరెక్షన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ మనకి 25th, 26th, 27th ఈ డేస్లో మనం కరెక్షన్స్ ఏవైనా చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. అసలు కరెక్షన్ చేయకుండా అప్లై చేసుకోవడమే చాలా ఉత్తమం, బట్ కరెక్షన్స్ కూడా మనం ఖచ్చితంగా చేసుకోవాల్సిన అవసరం రావచ్చు. ఓకే, మోస్ట్ ఆఫ్ ది టైమ్ స్టూడెంట్స్కి డేటా ఫిలప్ చేయడంలో ప్రాబ్లమ్స్ వచ్చి ఏదో ఒక డేటా వాళ్ళు డమ్మీ డేటానో లేకపోతే బై మిస్టేక్ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఇట్లాంటివి చేస్తారు. కాబట్టి కరెక్షన్ చేసుకోవడానికి కూడా 25th, 26th, 27th డేస్లో అవకాశం ఇచ్చారు. హాల్ టికెట్స్ 31st మే నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఎగ్జామినేషన్స్ వచ్చి మనకి 6th నుంచి 8th వరకు కూడా 6th, 7th, 8th జూన్లలో కండక్ట్ చేస్తున్నారు. టైమ్స్ వచ్చి 9 AM to 11 AM అండ్ 2 PM to 4 PM. ఇక మనకి డిక్లరేషన్ ఆఫ్ ప్రిలిమినరీకి అండ్ రిసీవింగ్ అబ్జెక్షన్స్ అండ్ ప్రిలిమినరీకి 6th, 7th, 8th ఎగ్జామ్ డేట్స్ కండక్ట్ చేసిన తర్వాత కీ రిలీజ్ అనేది 11th జూన్ మనకి చేయడం జరుగుతుంది. అబ్జెక్షన్స్ ఏవైనా రేజ్ చేయాలనుకుంటే మీరు యాక్చువల్లీ కీ రిలీజ్ చేసిన తర్వాత 14th జూన్ మిడ్ నైట్ వరకు కూడా మీరు అబ్జెక్షన్స్ రేజ్ చేయవచ్చు. సెకండ్ సెట్ కమిటీ మీటింగ్ అండ్ డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్. ఓకే, సో ఇది 24th జూన్ మనకి డిక్లరేషన్స్ చేయడానికి రిజల్ట్స్ కమిటీ వాళ్ళు కూర్చొని డిస్కస్ చేస్తామని చెప్పారు. అండ్ డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్ వచ్చి డిక్లరేషన్ ఆఫ్ ర్యాంక్స్ మనకి 25th జూన్ ఫైనల్గా ర్యాంక్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇది మనకి ఫైనల్గా ఉన్న నోటిఫికేషన్లో ఇంపార్టెంట్ డేట్స్. మరి ఇప్పుడు ఎలిజిబిలిటీ ఏంటి? ఎలిజిబిలిటీ ఫర్ రైటింగ్ ది టెస్ట్, దే షుడ్ బి ఇండియన్ నేషనల్స్, ఇవంతే అంత కామన్గానే చెప్తారు. అండ్ మీకు బ్యాచిలర్స్లో మనకి మినిమమ్ ఓసీ క్యాండిడేట్స్ అయితే 50% మార్క్స్ రావాలి. అలాగే మిగతా వాళ్ళకైతే రిజర్వ్ కేటగిరీస్ వాళ్ళకి 45% మార్క్స్ రావాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి ఏసీడీ యూజీసీ అప్రూవ్డ్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి మీరు క్వాలిఫికేషన్ అనేది పొంది ఉండాల్సి ఉంటుంది. ఎంటెక్, ఎంఫార్మసీ, ఫార్మ్ డి కోర్సెస్లో అడ్మిషన్ పొందడానికి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారని మీ అందరికీ తెలుసు. ఓకే, పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎలిజిబిలిటీ ఫర్ అడ్మిషన్ ఇంటూ ఎంటెక్, ఎంఫార్మసీ, ఫార్మ్ డి, పీబీ. ఓకే, యాక్చువల్లీ దీన్ని మీకు క్లియర్గా డిస్కస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, నేను ఒకసారి మళ్ళీ లాస్ట్లో డిస్కస్ చేస్తాను. ఇక్కడ ఏమైనా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయని చూసుకుంటూ వెళ్దాం. ఓకే, 25% మార్క్స్ అనేది క్వాలిఫైయింగ్ మార్క్స్, అంటే 30 మార్క్స్ మీకు రావాలి అవుట్ ఆఫ్ 120 మార్క్స్. బట్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే దేర్ ఈజ్ నో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్, అంటే వాళ్ళకి ఎన్ని మార్క్స్ వచ్చినా కూడా వాళ్ళకి ర్యాంక్ అనేది ఇచ్చేస్తారు. దాన్ని బట్టి వాళ్ళకి అడ్మిషన్ అనేది వాళ్ళు యాక్చువల్ పొందవచ్చు. అండ్ ఈ ఎలిజిబిలిటీ ఫర్ రైటింగ్ వేరియస్ ఏపీపీజీఈ సెట్ 2025 పేపర్స్, ఇక్కడే మనకి చాలా కన్ఫ్యూజన్ వస్తుంది. కొన్ని పేపర్స్ ఏవైతే ఉంటాయో వాటిలో ఎవరు రాయొచ్చు ఎవరు రాయకూడదు అనేది మీకు డిసైడ్ చేసుకోలేక మీరు యాక్చువల్లీ రాంగ్స్ అంటే అప్లికేషన్ మిస్టేక్ చేసే అవకాశం ఉంటుంది. సో దీన్ని నేను ఎక్సెల్ ఫార్మేట్లో కన్వర్ట్ చేశాను. ఇది టోటల్గా 23 పేజెస్, ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే లాస్ట్ 23 పేజెస్ వరకు కూడా ఇదే ఉంది. ఇది మనం ఇప్పుడు చెప్పుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ఓకే, సో ఇప్పుడు మీకు ఇక్కడ నేను ఎక్సెల్ షీట్ అనేది తీసుకున్నాను. ఆ ఎక్సెల్ షీట్ తీసుకొని ఎలిజిబిలిటీ లిస్ట్ ఆఫ్ కోర్సెస్ అని చెప్పి మనం ఒకటి ప్రిపేర్ చేయడం జరిగింది. ఎలిజిబుల్ లిస్ట్ ఆఫ్ కోర్సెస్. ఓకే, క్వాలిఫైయింగ్ డిగ్రీ ఎవరు ఉండాలి, ఏ క్వాలిఫైయింగ్ డిగ్రీ ఉన్నవాళ్ళు ఏ స్పెషలైజేషన్తో చేసి. ఓకే, ఇక్కడ మనకి క్వాలిఫైయింగ్ డిగ్రీ అంటే బీఈ బీటెక్, ఇక్కడ చూడండి బీఈ బీటెక్, ఏఎంఐఈ ప్లస్ డిప్లొమా, ఈ రెండే ఉంటాయండి ఇక్కడ క్వాలిఫైయింగ్ డిగ్రీస్లో. మనకి ఏఎంఐఈ ప్లస్ డిప్లొమా లేదా బీఈ బీటెక్ ఈ కోర్సెస్ చేసిన వాళ్ళు, ఓకే, ఈ కోర్స్ చేసిన వాళ్ళు ఏ స్పెషలైజేషన్ తోటి డిగ్రీ బీఈ బీటెక్ చేశారు అనేది ఇక్కడ మనకు తెలుస్తుంది. స్పెషలైజేషన్ ఇన్ క్వాలిఫైయింగ్ డిగ్రీ కోడ్. ఓకే, మీరు ఏది చేశారు, ఓకే, బీఈ బీటెక్ మీరు ఏం చదివారు, ఓకే,
దాని ఫుల్ పేరు ఇక్కడ అనమాట. స్పెషలైజేషన్ ఇన్ క్వాలిఫైయింగ్ డిగ్రీ అగ్రికల్చర్ ఇంజనీరింగ్. సపోజ్ ఇది అగ్రికల్చర్ తీసుకుంటే అగ్రికల్చర్ ఉంది. సపోజ్ మనం ఇది అగ్రికల్చర్ కాకుండా ఇంకేదైనా తీసుకున్నాం అనుకోండి, మరి ఏదొస్తుందో చూద్దాం. ఓకే. ఇప్పుడు నేను ఇది ఫిల్టర్ తీసేస్తాను. ఫిల్టర్ తీసేస్తే మనకి ఇక్కడ చూసుకుంటే క్వాలిఫైయింగ్ డిగ్రీస్ మీరు తీసుకుంటే క్వాలిఫైయింగ్ డిగ్రీస్ చాలా వస్తాయి. సో క్వాలిఫైయింగ్ డిగ్రీస్ మనకి బీఈ బీటెక్లో కాకుండా బీఈ బీటెక్ ఉండొచ్చు, ఏఎంఐ ప్లస్ డిప్లొమా ఈ రెండిట్లో కూడా మొత్తానికైతే మీరు బీఈ బీటెక్ చేసినట్టే లెక్క. రెండు ఈక్వల్ అంటే. సో ఇక్కడ మీకు రకరకాల కోర్సెస్ ఉన్నాయి చూడండి. ఏసీహెచ్ అగ్రికల్చర్, ఏఎన్ఈ, ఏపీఈ, ఏఆర్సీ, ఏఎస్సీ, మీకు ఏది అప్లికేబుల్ అయితే దాన్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఓకే. నేను దీని లింకు ఎక్సెల్ లింక్ ఏదైతే ఉందో దీన్ని గూగుల్ డ్రైవ్లో పెడతాను. మీరు ఒకసారి దీన్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఇక్కడ టిక్ మార్క్ పెట్టుకుంటే సరిపోతుంది. మీకు ఏం ఎగ్జామినేషన్ రాయడానికి ఎలిజిబుల్ ఉన్నది కూడా మీకు ఇక్కడ తెలిసిపోతుంది. ఇక్కడ సపోజ్ నేను ఇప్పుడు ఇక్కడ ఒక ఈసీ బ్రాంచ్ తీసుకుంటా, ఈసీఈ అని చెప్పుకుంటా, ఈసీ తీసుకుంటా. సో ఈసీ తీసుకుంటే మీరు ఏమేమి ఎగ్జామినేషన్ ఏమేమి టెస్ట్లు అప్పీర్ అవ్వడానికి అవకాశం ఉంది అంటే మీరు సిఎస్, ఈసీ, ఈఐ, సి, జీజీ, ఎన్టీ వీటిలో ఏదైనా కూడా మీరు అప్పీర్ అవ్వచ్చండి. ఏపీపీజీఎస్ టెస్ట్ పేపర్ కోడ్ అంటే మీరు ఇప్పుడు ఈసీఈ కోర్స్ చేసి ఉండి బీఈ బీటెక్ లేదా ఏఎంఐ ప్లస్ డిప్లొమాలో బీఈ బీటెక్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ స్టూడెంట్స్ మనకి బీఈ బీటెక్ చేసిన వాళ్ళే ఉంటారు. మరి బీఈ బీటెక్ చేసిన స్టూడెంట్స్ వాళ్ళు ఏ టెస్ట్ పేపర్ అప్పీర్ అవ్వచ్చు. ఇక్కడ మనకి సిఎస్, ఈసీఈ, ఈఐ, జీజీ, ఎన్టీ. ఓకే. ఇవి కోడ్స్ యాక్చువల్లీ ఇవి మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది మనకు అప్లికేషన్ చేసేటప్పుడు నేను మీకు మళ్ళీ చూపిస్తాను. ఇక్కడ మీకు డైరెక్ట్గా ఇక్కడ ఆ పర్టికులర్ కోడ్ పేపర్ కోడ్ ఏంది అనేది ఇక్కడ మీకు దాని సబ్జెక్ట్ నేమ్తో సహా వస్తుంది చూడండి. ఇక్కడ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అంటే సిఎస్ ఉంటుంది. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఇది మీ కోర్ బ్రాంచ్ కాబట్టి మీకు ఈసీ స్పెషలైజేషన్ చేసుకోవచ్చు. అంటే మీరు టెస్ట్ పేపర్ ఈసీ అటెండ్ చేయాల్సి ఉంటుంది. జియో ఇంజనీరింగ్ అండ్ జియో ఇన్ఫర్మేటిక్స్, సో ఇది కూడా మీరు జీజీ అంటారు దీన్ని. సో ఇది కూడా మీరు అటెండ్ అవ్వచ్చు. అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇది కూడా మీరు చేయొచ్చు. నానో టెక్నాలజీ ఇది కూడా చేయొచ్చు. అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే. సో ఇక్కడ మీరు ఈసీ చేసిన వాళ్ళందరూ ఏ పేపర్స్ రాయొచ్చు అంటే ఈ పేపర్స్ రాయవచ్చు, టెస్ట్ పేపర్స్. ఓకే. సో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనకి ఇది చేయడంలో మిస్టేక్ అవుతుంది. సో ఇప్పుడు మీకు ఇది ఎలా టెస్ట్ పేపర్ సెలెక్ట్ చేసుకోవాలి, ఎందుకు వచ్చింది, అసలు నేను ఇది చెప్పింది అంతా అనేది మీకు ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ ఫీ పేమెంట్ దగ్గర చూపిస్తాను. ఇక్కడ మీరు క్వాలిఫైయింగ్ డిగ్రీ అంటే మీరు మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. ఏదో ఒక హాల్ టికెట్ నెంబర్. సపోజ్ నా నేను బీటెక్ 2005లో పాస్ అయ్యాను. నా హాల్ టికెట్ నెంబర్ నేను ఎంటర్ చేశాను. క్యాండిడేట్స్ నేము నా నేమ్ ఎంటర్ చేస్తున్నాను, శ్రీనివాస్ రెడ్డి పి నా పేరు. అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ నా డేట్ ఆఫ్ బర్త్ నేను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నేను డేట్ ఆఫ్ బర్త్ ఎట్లాగో ఏదో ఒక రాంగ్ డేట్ అయ్యడం అయితే ఎంటర్ చేస్తాను. అండ్ నా మొబైల్ నెంబర్ కూడా నేను ఇక్కడ ఎంటర్ చేస్తాను. సంథింగ్ నెంబర్ నా రాంగ్ నెంబర్ ఏది యాక్చువల్లీ ఇది నా నెంబర్ కాదు. అండ్ నెక్స్ట్ మొబైల్ నెంబర్ మెన్షన్ అబౌవ్ ఈజ్ మై ఆర్ ఫాదర్ మదర్ రిలేటివ్ ఇది అడుగుతున్నారు. ఇదే మీరు ఎంటర్ చేయాలి. ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఉంటే ఆల్టర్నేట్ మెంబర్ ఎంటర్ చేయండి. ఈమెయిల్ ఐడి కూడా మీరు ఇక్కడ క్లారిటీగా ఎంటర్ చేయాలండి. ఈమెయిల్ ఐడి మాత్రం మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మిస్టేక్ చేస్తున్నారు చాలామంది స్టూడెంట్స్. ఇప్పుడు మన యూట్యూబ్ ఛానల్లో చాలా సెట్స్ చేశాము. ఆ సెట్స్ చేసిన వీడియోస్ అన్నింటిలో కూడా చాలామంది స్టూడెంట్స్ ఏమడుతున్నారు, మొబైల్ నెంబర్ తప్పైంది, ఈమెయిల్ ఐడి తప్పైందన్న, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ తప్పైందన్న, నేమ్ క్యాండిడేట్ నేమ్ మిస్టేక్ ఎంటర్ చేశానన్న, క్వాలిఫైయింగ్ డిగ్రీ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్ మిస్టేక్ ఎంటర్ చేశా, ఇవే చెప్తున్నారండి. సో ఇవి ప్రాపర్గా ఎంటర్ చేయకపోతే మరి అప్లికేషన్ ఎలా చేసినట్టు అనేది ఒకసారి మీరు ఆలోచించుకోవాలి. అందుకని జాగ్రత్తగా ఈ 4-5 ఫీల్డ్స్ ఎంటర్ చేయడంలో మాత్రం మీరు కేర్ తీసుకోండి. అండ్ కేటగిరీ ఇక్కడ మీకు పర్టికులర్ కేటగిరీ కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. స్పెషల్గా మీరు ఇక్కడ ఈ ఓసీ అంటే ఓసీ వస్తుంది, బీసీఏ అంటే బీసీఏ. సో మీరు ఏది వస్తుందో అది కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవాలి. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ స్టూడెంట్స్ వీటిని కూడా మిస్టేక్ చేస్తున్నారు. ఓకే. ప్రాపర్గా ఎంటర్ చేసుకోండి. ఇక్కడ మనకి కన్ఫ్యూజ్ అయ్యేది ఎక్కడ అంటే ఓసీ కన్ఫ్యూజ్ గారు, ఎస్సీ ఎస్టీ కూడా కన్ఫ్యూజ్ గారు, బీసీ వాళ్ళే కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇక్కడ ఏబిసిడిఈ ఉండే దాంట్లో వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోయి ఏదో ఒక మిస్టేక్ చేసేస్తున్నారు. అండ్ ఇక్కడ బీసీబీ అని కూడా సబ్ క్యాస్ట్ అడుగుతున్నారు. మరి ఏదో ఒక సబ్ క్యాస్ట్ ఎంటర్ చేయండి. మీకు మీ సబ్ క్యాస్ట్ మీరు ఎంటర్ చేయాలి. నేను ఏదో ఒకటి ఎంటర్ చేయాలి కదా. నేను ఓసీ యాక్చువల్లీ, కానీ నేను బీసీబీ అని సెలెక్ట్ చేసి వడ్రంగ్ అని పెట్టాను. అండ్ క్వాలిఫైయింగ్ డిగ్రీ చూసుకుంటే మీకు ఇక్కడ చూసుకోండి. క్వాలిఫైయింగ్ డిగ్రీస్లో మనకి ఇప్పుడు ఏఎంఐ సిహెచ్, ఏఎంఐ డిప్లొమా, ఏఎంఐ ఈఎంఈ, ఏఎంఐ ఈటీఈ, ఏఎం డబల్ఐఎం, బీఆర్క్, బీఈ బీటెక్, బీ ఫార్మ్, బీఎస్సీ, బీడిఎస్, ఎంఎస్సి, ఎంబీబీఎస్, ఎంసీఏ ఇవన్నీ ఉన్నాయి. అంటే ఇప్పుడు చాలా మందికి ఇక్కడ ప్రాబ్లం ఏడొస్తుంది అంటే ఎంఎస్సి చేసిన వాళ్ళు ఎంటెక్ చేయవచ్చా లేదా నన్ను క్వశ్చన్స్ అడిగారు. నేను ఏపీ పీజీ సెట్ 2024లో వీడియో పెట్టినప్పుడు నన్ను చాలామంది స్టూడెంట్స్ ఎంఎస్సి చేసిన స్టూడెంట్స్ ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ చేశానన్నా నేను మరి ఎంటెక్ చేయాలనుకుంటున్నా, మరి ఎలా చేయొచ్చా చేయకూడదా అని అడుగుతున్నారు. మీరు ఖచ్చితంగా చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు మీరు నేను చెప్పిన ఎలిజిబిలిటీ లిస్టు ఏదైతే ఇక్కడ ఎక్సెల్ షీట్ ఉందో ఈ ఎక్సెల్ షీట్లో మీరు ఫిల్టర్ చేసుకున్నా సరిపోతుంది. సో మీరు ఫిల్టర్ చేసుకుంటే కూడా వచ్చేస్తుంది, మీకు ఇక్కడ అవకాశం వస్తుంది. కాబట్టి మీరు ప్రాపర్గా సెలెక్ట్ చేసుకొని మీరు ఎంటర్ చేసుకుంటే సరిపోతుందండి. ఓకే. అండ్ ఇంకా తర్వాత ఇక్కడ
క్వాలిఫైయింగ్ డిగ్రీ మీరు బీడీఎస్ సపోజ్ బీడీఎస్ సెలెక్ట్ చేసుకున్నారు. బీడీఎస్ చేసుకుంటే బీడీఎస్ డెంటల్ అని వస్తుంది చూడండి. బీడీఎస్ డెంటల్ మీరు బీడీఎస్ డెంటల్ చేసిన వాళ్ళు మరి బయోటెక్నాలజీ, నానో టెక్నాలజీ కోర్సెస్ చేసుకోవడానికి అవకాశం ఉంది. సో మీరు ఇక్కడ మీకు ప్రాపర్‌గా చూపిచ్చేస్తది. ఇది అవసరం లేకపోయినా నేను చెప్పిన ఈ ఎక్సెల్ షీట్ మీకు అవసరం లేకపోయినా ఇక్కడే తెలిసిపోతుంది. ఓకే. మీరు పర్టిక్యులర్‌గా మీరు క్వాలిఫైయింగ్ డిగ్రీ ప్రాపర్‌గా సెలెక్ట్ చేసుకుంటే స్పెషలైజేషన్ ఇన్ క్వాలిఫైయింగ్ డిగ్రీ అదే చూపిస్తది. ఓకే. ఇప్పుడు నేను సపోజ్ బీఈ బీటెక్ చూసాననుకోండి. బీఈ బీటెక్ చూసుకుంటే చూడండి నాకు ఏం బీఈ బీటెక్‌లు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా బీఈ బీటెక్ సంబంధించిన కోర్సెస్. బీఈ బీటెక్లో నేను సపోజ్ ఈసీఎం చేశాను, ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్. నేను ఇప్పుడు ఏం కోర్సెస్ పీజీ సెట్ ఎగ్జామ్ పేపర్లో ఏవి రాయొచ్చు, నాకు ఈసీ రాయొచ్చు, సిఎస్ రాయొచ్చు, నానో టెక్నాలజీ రాయొచ్చు, జీజీ రాయొచ్చు. ఈ కోర్సెస్ అన్నీ కూడా ఈ ఈ పర్టికులర్ టెస్ట్ పేపర్స్ రాసి వీటి తర్వాత నేను ఆ పర్టికులర్ స్పెషలైజేషన్స్ ఎంటెక్లో చేసుకోవడానికి అవకాశం ఉంది అని నాకు ఇక్కడ అర్థమైపోతుంది. సో ఇది ప్రాపర్గా సెలెక్ట్ చేసుకోవాలి. సపోజ్ ఇప్పుడు మనం ఇవి సెలెక్ట్ చేసుకునేటప్పుడు 4 సెలెక్ట్ చేసుకోవచ్చు. 4కి అవకాశం ఉంది. 4 సెలెక్ట్ చేసుకుంటే మనకి పేమెంట్ కూడా ఎంత వస్తుంది ఏందనేది కూడా మనం చెక్ చేసుకోవాలి. మరి పేమెంట్ కూడా ఇక్కడ మనము 4 పేపర్స్ సెలెక్ట్ చేసుకుంటే 4 టెస్ట్ పేపర్స్ ఇది మనం పేమెంట్ ప్రాపర్గా ఫిల్అప్ చేసి చేయాల్సి ఉంటుంది. ఓకే. సో చూడండి ఇక్కడ మనకి 3600 వచ్చింది. నేను ఒకటి తీసేసా. ఒకటి తీసేస్తే ఏమైంది చూడండి 2700 వచ్చింది. 2 తీసేస్తే 1800 వచ్చింది. ఒకటి తీసేస్తే ఒకటే సెలెక్ట్ చేసుకుంటే 900 వచ్చింది. సో మీకు ఏం అర్థమవుతుంది ఇక్కడ బీసీబీ వాళ్ళందరూ 900 పే చేయాల్సి ఉంటుంది. ఓసీ క్యాండిడేట్స్ అనుకోండి సపోజ్ ఓసీ క్యాండిడేట్స్కి 1200 ఉంది. ఓకే. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎలా ఉంది, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 700 ఉంది. సో 700, 900, 1200 మనకి ఎగ్జామినేషన్ ఫీగా ఉన్నాయి. అండ్ ఇదంతా అయిపోయిన తర్వాత మనం ప్రాపర్గా ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ డీటెయిల్స్ మొత్తం మనగా ఈ ఈ హాల్ టికెట్ నెంబర్ అంటే బీఈ బీటెక్ హాల్ టికెట్ నెంబర్ అయితే బీఈ బీటెక్, మీరు ఎంఎస్సీ చేస్తుంటే ఎంఎస్సీ హాల్ టికెట్ నెంబరు, తర్వాత బీడీఎస్ చేస్తుంటే బీడీఎస్ హాల్ టికెట్, ఏదైతే మీరు డిగ్రీ కంప్లీట్ చేశారో ఆ డిగ్రీ తోటి మీరు పీజీ ప్రోగ్రామ్ చేయాలనుకుంటారో ఆ హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ మీరు ప్రాపర్గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే. ఇవన్నీ డీటెయిల్స్ మీరు ప్రాపర్గా ఎంటర్ చేసి తర్వాత ప్రొసీడ్ టు పే క్లిక్ చేయాలి. సో ప్రొసీడ్ టు పే క్లిక్ చేసినప్పుడు చూడండి క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబరు, క్యాండిడేట్ నేమ్, ఇవన్నీ డీటెయిల్స్ మళ్ళీ మీకు ప్రాపర్గా డిస్ప్లే అవుతున్నాయి. ఇవన్నీ ఓకే అనుకుంటే కన్ఫర్మ్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఓకే. వన్స్ మీరు కన్ఫర్మ్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా పేమెంట్ గేట్వే దగ్గరికి వెళ్ళిపోతాం. సో ఈ పేమెంట్ గేట్వే అయిపోయిన తర్వాత మనకి పేమెంట్ గేట్వేలో ప్రాపర్గా పే చేసామా లేదా అనేది మనం ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే. ఇక్కడ మనకు పేమెంట్ గేట్వేలో చూడండి రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్, యూజర్ ఐడి. నేను ఇందాక నెట్ బ్యాంకింగ్ సెలెక్ట్ చేసుకున్నా కాబట్టి నెట్ బ్యాంకింగ్ వచ్చిందండి. ఒకవేళ మీరు సపోజ్ మీరు త్రూ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు పే చేయాలనుకుంటే మీరు దాని మెథడ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు దాని ఇంటర్ఫేస్ వస్తుంది. ఓకే. మొత్తానికి ఇది అయిపోయిన తర్వాత మనకి యాక్చువల్లీ యూజర్ గైడ్ని యూజ్ చేసుకొని మిగతా ప్రాసెస్ అంతా కూడా మీకు చెప్తాను నేను. ఓకే. నేను యూజర్ గైడ్ అనేది 2024 పీజీ సెట్ యూజర్ గైడ్ అనేది డౌన్లోడ్ చేశాను. సో యూజర్ గైడ్స్ ఉన్నాయి మన దగ్గర. సో పీజీ సెట్ యూజర్ గైడ్, పీజీ సెట్ యూజర్ గైడ్ 2025. ఇది యాక్చువల్ 2025దే కానీ ఇది తెలంగాణది అనుకుంటున్నాను. యా ఇది తెలంగాణది. సో తెలంగాణ యూజర్ గైడ్ మనకు పనిచేయదు. రైట్. ఏపీ సెట్స్, ఏపీ పీజీ సెట్ 2024, ఏపీ పీజీఈ సెట్ 2024 యూజర్ గైడ్. ఓకే. ఏపీ పీజీ సెట్ 2024 యూజర్ గైడ్. సో ఏపీ పీజీఈ సెట్ 2024 గైడ్ మన దగ్గర ఉంది. సో నేను ఇందాక చెప్పిన ఈ ఇంటర్ఫేస్ అంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఇక్కడ. సో ఇక్కడ మీకు పేపర్స్ సెలెక్ట్ చేసుకోవడము, పేమెంట్ దాని గురించి చెప్పాను ఆల్రెడీ. ఫీజు కూడా మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో ఫీజెస్ కూడా చూడండి ఓసీ వాళ్ళకి 1200, బీసీకి 900, ఎస్సీ ఎస్టీకి 700 ఇలా ఉన్నాయి. సో మనకి పేమెంట్ ఇంటర్ఫేస్ అనేది మీరు సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి వస్తుంది. ఇక్కడ మనం పేమెంట్ ఇంటర్ఫేస్ యాక్చువల్లీ ఇక్కడ పేమెంట్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు పే యూ బిజు క్రెడిట్ కార్డ్ టెస్ట్ పేమెంట్ ఇది సెలెక్ట్ చేసుకున్నారు. ఇది సెలెక్ట్ చేసుకున్నందుకు వాళ్ళకి యూజర్ ఇంటర్ఫేస్ ఇదా వచ్చింది. బట్ మనం ఇప్పుడు ఇందాక చెప్పుకునే యూజర్ ఇంటర్ఫేస్ ఏంటి, మన యూజర్ ఇంటర్ఫేస్ ఓకే ఇది వచ్చింది. సో ఇక్కడ మీకు ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి నెక్స్ట్ ఏం వస్తుంది అనేది మీకు నేను చెప్పాలి ఇప్పుడు. వన్స్ మీరు ఈ స్టెప్ కంప్లీట్ చేసుకుంటే మీకు పేమెంట్ సక్సెస్ఫుల్ అయిందా లేదా అనేది చూసుకోవాల్సి ఉంటుంది. పేమెంట్ సక్సెస్ఫుల్ అయిందా లేదా అనేది మనకి ఎలా తెలుస్తుంది. ఓకే. పేమెంట్ సక్సెస్ఫుల్ అయిందా లేదా తెలుసుకోవాలనుకుంటే మీరు నో యువర్ పేమెంట్ స్టేటస్ ఫర్ ఏపీపీజీ సెట్ 2024 అని ఉంది ఇక్కడ. 25 యాక్చువల్లీ. సో 25 కూడా ఇలాగే ఇంటర్ఫేస్ ఉంటుంది. క్వాలిఫైయింగ్ డిగ్రీ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నేను మీకు ఇది కంప్లీట్ చేశానో లేదో దాని సంగతి వదిలేసేయండి. ప్రాపర్గా మళ్ళీ మనము ఏపీపీజీ సెట్ ఇంటర్ఫేస్కి వెళ్ళిపోదాం. సో ఏపీపీజీస్ ఇంటర్ఫేస్కి వెళ్ళిపోతే నో యువర్ పేమెంట్ స్టేటస్ ఈ లింక్ క్వాలిఫైయింగ్ డిగ్రీ హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్ ఈ డీటెయిల్స్ ఎంటర్ చేసేసి చెక్ పేమెంట్ స్టేటస్ క్లిక్ చేయాలి. సో చెక్ పేమెంట్ స్టేటస్ క్లిక్ చేసినప్పుడు మనకి చెక్ పేమెంట్ స్టేటస్ కంప్లీట్ చేసిన తర్వాత ఓకే చెక్ పేమెంట్ స్టేటస్ కంప్లీట్ చేసిన తర్వాత మనకి పేమెంట్ స్టేటస్ అనేది సక్సెస్ఫుల్ రావాలి. సక్సెస్ఫుల్గా ఉన్నప్పుడు మన పేమెంట్ రిఫరెన్స్ ఐడి, స్టేటస్ ఈ రెండు కూడా కనిపిస్తాయి, సక్సెస్ఫుల్ కనిపిస్తాయి. సో ఈ సక్సెస్ఫుల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలి, ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ క్లిక్ చేయాలి. ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ ఎక్కడ వస్తుంది, ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ అనేది కూడా మనకి ఇక్కడే ఇంటర్ఫేస్ ఉంది.
ఓకే, ఏపీపీజీసీ 2024 ఇంటర్ఫేస్ 25 ఇంటర్ఫేస్లోనే ఫిల్ అప్లికేషన్ అనే ఒక లింక్ కనిపిస్తుంది. ఓకే, హోమ్ పేజ్లో మనకి ఫిల్ అప్లికేషన్ లింక్ కనిపిస్తుంది. ఇక్కడ మనకి పేమెంట్ రిఫరెన్స్ ఐడి, క్వాలిఫైయింగ్ డిగ్రీ, హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసేసి ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ క్లిక్ చేయాలి. ఇక్కడ పేమెంట్ రిఫరెన్స్ ఐడి మనకి ఇందాక పేమెంట్ కంప్లీట్ అయిన తర్వాత వస్తుంది. ఆ పేమెంట్ రిఫరెన్స్ ఐడి మీరు జాగ్రత్తగా నోట్ చేసుకోవాలి. అలాగే క్వాలిఫైయింగ్ డిగ్రీ, హాల్ టికెట్ నెంబర్ కూడా మీరు కరెక్ట్గా ఎంటర్ చేయాలి. అండ్ మొబైల్ నెంబర్, ఈ మొబైల్ నెంబర్ మీరు ఏదైతే మిస్టేక్ చేసినా కూడా మొబైల్ నెంబర్ మీరు ఏది ఎంటర్ చేస్తారో అది మాత్రం నోట్ చేసుకోండి. అండ్ ఆ మొబైల్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసేసుకొని మీరు ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ క్లిక్ చేయగానే మీకు అప్లికేషన్ ఇంటర్ఫేస్ వస్తుందండి. సో ఆ అప్లికేషన్ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది. అప్లికేషన్ ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. అప్లికేషన్ ఇంటర్ఫేస్లో మీకు చూడండి, ఇక్కడ క్యాండిడేట్ డీటెయిల్స్ వస్తున్నాయి. క్యాండిడేట్ డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ ది పేరెంట్స్ మీరు ప్రాపర్గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. కేటగిరీ ప్రాపర్గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. స్పెషల్ కేటగిరీ, పిహెచ్ అండ్ తర్వాత మిగతా డీటెయిల్స్ అన్ని కూడా మనకి ఇక్కడ ప్రాపర్గా కనిపించట్లేదు. బట్ డీటెయిల్ బై డీటెయిల్ మనకి ఇక్కడ ఇచ్చారు. క్యాండిడేట్ డీటెయిల్స్ చూడండి. క్యాండిడేట్ డీటెయిల్స్లో క్యాండిడేట్ నేమ్, ఫాదర్స్ నేమ్, మదర్స్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, ఆధార్ కార్డ్ నెంబర్, రేషన్ కార్డ్ నెంబర్ ఇవన్నీ కూడా మీకు ఇవ్వాలి. సో ఈ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీరు ఎంటర్ చేయండి. ఇక్కడ మీరు ఏవైతే డీటెయిల్స్ ఎంటర్ చేస్తారో ఆ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత మీకు 1 by 1 మీకు దానికి సంబంధించిన ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఆ ప్రాసెస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీకు పాపులేట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ మీరు సపోజ్ క్యాండిడేట్ డీటెయిల్స్లో క్యాండిడేట్ నేమ్, ఫాదర్ నేమ్, మదర్స్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, ఆధార్ కార్డ్ నెంబర్ ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత రేషన్ కార్డ్ నెంబర్ కూడా మీరు ఎంటర్ చేసిన తర్వాత ఒకవేళ మీరు మిస్టేక్ చేసుకుంటే ఏం చేయాలి? మనం మిస్టేక్ చేసుకుంటే మనం మెయిల్ ఐడి ఏదైతే ఉంటుందో ఏపీపీజీ సెట్ 2025కి సంబంధించిన కన్వీనర్ మెయిల్ ఐడి ఉంటుందండి. ఓకే, సో కన్వీనర్ మెయిల్ ఐడి కరెక్షన్స్కి మనకి కాంటాక్ట్ అస్లో కనిపిస్తాయి ఇక్కడ. ఓకే, ఈ మొబైల్ నెంబర్కి, ఈ ల్యాండ్లైన్ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. అలాగే ఏదైతే హెల్ప్ డెస్క్ ఏపీపీజీ సెట్ @apsch.org ఏదైతే కనిపిస్తుందో ఈమెయిల్ ఐడి కూడా మీరు మెయిల్ పంపించవచ్చు. బట్ 10 AM to 5 PM మాత్రమే మీరు పంపించాల్సి ఉంటుంది. అండ్ ఇది కూడా వర్కింగ్ అవర్స్లోనే పంపించాల్సి ఉంటుంది. సో దట్ వాళ్ళు రెస్పాండ్ అవుతారు. మీరు ల్యాండ్లైన్ నెంబర్కి డైరెక్ట్గా కాల్ చేస్తే వెంటనే వర్కింగ్ డేస్లో వాళ్ళు వెంటనే మీ అప్లికేషన్ సంబంధించిన డీటెయిల్స్ కూడా కరెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ కరెక్షన్ సంబంధించిన ఒక పీడిఎఫ్ ఫైల్ కూడా ఇచ్చారు. ఈ కరెక్షన్ సంబంధించిన కేటగిరీ 1, కేటగిరీ 2 ఫీల్డ్స్ ఏవైతే ఉంటాయో వీటిని మీరు కరెక్షన్ కోసం ఈ ప్రాసెస్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి సపరేట్ వీడియో కూడా నేను చేస్తాను. బట్ ఇప్పుడు మనకి అప్లికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెప్పుకుంటున్నాం కాబట్టి ఆ డీటెయిల్స్ ఏవేవి ఎంటర్ చేయాలనేది చెప్పుకుంటాం. ఓకే, వన్స్ మీరు క్యాండిడేట్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ ది పేరెంట్ ఇక్కడ బిలో 1 lakh, 1 to 2.5, 2.5 to 8 lakhs, అబోవ్ 8 lakhs ఈ డీటెయిల్స్ అన్ని మీరు ఎంటర్ చేస్తారు. ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయగానే మీకు డీటెయిల్స్ పాపులేట్ అవుతాయి. వీటిని మీరు కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. ఒకవేళ మీరు కరెక్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయకపోతే వేరే వాళ్ళ డీటెయిల్స్ కనిపిస్తాయి. ఒకవేళ మీరు ఈ డీటెయిల్స్ రాంగ్గా ఉంటే మీరు ఇక్కడ నో పెట్టేసేసి ప్రొసీడ్ అయిపోండి. తర్వాత మీరు కౌన్సిలింగ్ టైంలో కావాలనుకుంటే ప్రాపర్ డీటెయిల్స్ ఎంటర్ చేసి కూడా మళ్ళీ మీరు ఇన్కమ్ సర్టిఫికేట్కి సంబంధించిన డీటెయిల్స్ ఎంటర్ చేసి ఫీజు రింబర్స్మెంట్ పొందవచ్చు. అండ్ తర్వాత మనకి కేటగిరీ ఏదైతే ఉంటుందో కేటగిరీ మీరు ప్రాపర్గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. కేటగిరీ ఎంటర్ చేసిన వాళ్ళు అంటే క్యాస్ట్ డీటెయిల్స్ ఏవైతే ఎంటర్ చేస్తారో వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ కూడా ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేయగానే మీకు ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ డీటెయిల్స్ అన్ని కనిపిస్తాయి. క్యాండిడేట్ నేమ్, ఫాదర్ నేమ్, కేటగిరీ, కన్ఫర్మ్ యువర్ క్యాస్ట్ సర్టిఫికేట్ డీటెయిల్స్ ఇవన్నీ కనిపిస్తాయి. ఎస్ఆర్ నో ఉంటే ఎస్ అయితే మీకు ఇక్కడ ప్రాపర్గా కనిపిస్తే ఎస్ అని పెట్టండి, లేదంటే నో పెట్టేసేయండి. ఓకే, ఈ డీటెయిల్స్ అన్ని మీరు బేరీజ్ చేసుకున్న తర్వాత ఒకవేళ మీరు క్యాస్ట్ కేటగిరీ లేకపోతే అంటే ఓసీ క్యాండిడేట్స్ అయితే మీకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ రిజర్వేషన్ ఉంటే ఈడబ్ల్యూఎస్ డీటెయిల్స్ కూడా మీరు ఎంటర్ చేస్తారు కాబట్టి ఈడబ్ల్యూఎస్ ఎలిజిబిలిటీ ఎస్ఆర్ నో మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఇప్పుడు మీ దగ్గర లేకపోతే 2000 అంటే మనం ఇప్పుడు 1 April 2025 ఏదైతే ఉందో ఈ ఫైనాన్షియల్ ఇయర్లో అప్లై చేసుకున్న ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ నెంబర్ మీ దగ్గర లేకపోతే నో పెట్టేసేయండి. ఒకవేళ మీ దగ్గర April 1, 2025 తర్వాత అప్లై చేసుకున్న ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటే ఆ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయండి. ఆ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఈడబ్ల్యూఎస్ డీటెయిల్స్ కూడా పాపులేట్ అవుతాయి. వాటిని మీరు ప్రాపర్గా ఉన్నాయనుకుంటే ఎస్ పెట్టేయండి, లేదంటే నో పెట్టేసేయండి. స్పెషల్ రిజర్వేషన్ మీ దగ్గర ఉంటే ఎన్సీసీ, చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనల్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, భారత్ స్కౌట్స్ అండ్ గౌట్స్ వీటిలో ఏది ఉంటే అది మీరు సెలెక్ట్ చేసుకొని ఫర్దర్గా అప్లికేషన్ డీటెయిల్స్ ఫిల్అప్ చేయండి. ఫర్దర్గా ఫిల్అప్ చేసేటప్పుడు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ డీటెయిల్స్ ఏవైనా మీకు సంబంధించినవి ఉంటే మీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్రైటీరియా ఇక్కడ ఏదైతే ఉందో కనిపిస్తున్నాయో వీటిలో ఏది కనిపిస్తే అది మీకు ప్రాపర్గా అనిపిస్తే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. వన్స్ మీరు ఈ డీటెయిల్స్ ఎంటర్ చేసి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు సదరం సర్టిఫికేట్ కూడా ఉంటుంది. ఆ సదరం సర్టిఫికేట్ కూడా నెంబర్ కూడా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే మీకు స్క్రైబ్ అవసరం అంటే మీకు ఇతరులు హెల్ప్ చేయాలా ఎగ్జామినేషన్లో అని మీరు అనుకుంటే ఎస్ అని పెట్టండి, లేదంటే నో పెట్టేయండి. అంటే మీ అంతటా మీరు ఎగ్జామినేషన్ రాయగలిగే పరిస్థితిలో ఉండి మీరు ఎస్ పెట్టాల్సిన అవసరం లేదు, నో పెట్టేసేయండి. ఓకే, మీరు ఈ సదరం సర్టిఫికేట్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇలా డీటెయిల్స్ కనిపిస్తాయి. ఈ డీటెయిల్స్లో మీకు ఏవైతే ప్రాపర్గా కనిపిస్తాయో మీరు కనిపించిన తర్వాత ఒకవేళ అన్ని కరెక్ట్గా ఉన్నాయనుకుంటే ఎస్ పెట్టండి, లేదంటే నో పెట్టేసేయండి. మైనార్టీ, నాన్ మైనార్టీ అంటే మీరు అదర్ దాన్ హిందూస్ అయితే మైనార్టీ అవుతారు, ఓన్లీ హిందూస్ నాన్ మైనార్టీ అవుతారు. సో ఇక్కడ మీరు ప్రాపర్గా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు మిస్టేక్ చేస్తుంటే మీరు టీసీ ఓకే, మీరు ఏదైతే 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ టీసీస్ ఉంటాయో వాటిలో మీకు మైనార్టీ, నాన్ మైనార్టీ స్టేటస్ క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది కాబట్టి ఆ టీసీని మీరు ఈమెయిల్ ఐడి పంపించడం ద్వారా మీరు కరెక్షన్ కూడా చేసుకోవచ్చు. లేదంటే మీరు
కేటగిరీ 2 ఫీల్డ్స్ ఏవైతే ఉంటాయో ఆ కేటగిరీ ఫీల్డ్స్లో ఈ మైనార్టీ నాన్ మైనార్టీ ఫీల్డ్ కూడా వస్తుంది. మీరు ఎడిట్ పీరియడ్లో మనకి ఎడిట్ పీరియడ్ 26, 27, 28 డేస్లో మేలో మనకి ఎడిట్ పీరియడ్ ఉంటుంది. ఆ ఎడిట్ పీరియడ్లో మీరు మళ్ళీ మార్చుకోవచ్చు. అడ్రస్ డీటెయిల్స్ మీకు ఇక్కడ అడ్రస్ డీటెయిల్స్ ఏవి ఎంటర్ చేసినా పెద్దగా వరేయాల్సిన అవసరం లేదు. అడ్రస్ డీటెయిల్స్ ఆధార్ కార్డులో ఉన్నట్టు ఎంటర్ చేయండి. ప్రజెంట్ పర్మనెంట్ అడ్రస్ రెండు కూడా ప్రాపర్గా ఎంటర్ చేయండి. ఒకవేళ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే మీరు పెద్దగా వరేయాల్సిన అవసరం లేదు. ఓకే. అండ్ తర్వాత మీకు ఇక్కడ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ మాత్రం ప్రాపర్గా ఎంటర్ చేయండి. క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ బట్టే మీరు టెస్ట్ పేపర్ ఏదైతే రాస్తారో దాని ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీరు క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ డీటెయిల్స్ ప్రాపర్గా ఎంటర్ చేయండి. బీఈ బీటెక్ అయితే బీఈ బీటెక్, ఏఎంఐ డిప్లొమా అయితే ఏఎంఐ డిప్లొమా, బీడీఎస్ అయితే బీడీఎస్, ఎంఎస్ అయితే ఎంఎస్, ఎంసీఏ అయితే ఎంసీఏ, ఏదైతే మీకు అది క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ మీరు ఫీ పేమెంట్ చేసేటప్పుడే సెలెక్ట్ చేసుకుంటారు కాబట్టి ప్రాపర్గా సెలెక్ట్ చేసుకోండి. అండ్ స్పెషలైజేషన్ ఇన్ క్వాలిఫైయింగ్ డిగ్రీ కూడా మీరు ప్రాపర్గా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అది కూడా మీరు ఫీ పేమెంట్ చేసేటప్పుడే చేసుకుని ఉంటారు. అండ్ హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ క్వాలిఫైయింగ్ డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ హాల్ టికెట్ నెంబర్ కూడా మనం ఇందాక ఫీ పేమెంట్ చేసేటప్పుడే చేస్తాం కాబట్టి అది కూడా ప్రాపర్గా ఎంటర్ చేయండి. ఒకవేళ ఇక్కడ మిస్టేక్ చేస్తే మీరు మెయిల్ ఐడి ఏదైతే మనం ఇందాక చెప్పుకున్నామో ఆ మెయిల్ ఐడికి మీరు క్వాలిఫైయింగ్ డిగ్రీ సర్టిఫికేట్ పంపించేసి కరెక్షన్ కూడా రిక్వెస్ట్ చేయవచ్చు. అండ్ ఇయర్ ఆఫ్ అపియరింగ్ పాసింగ్ ది క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ ఇక్కడ మీరు ఏ ఇయర్లో అయితే ఫైనల్గా మీ డిగ్రీ అప్టైన్ చేశారో ఆ ఇయర్ మాత్రమే ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ రాసిన వాళ్ళు ఏ ఇయర్లో అయితే సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ ఫుల్గా క్లియర్ చేశారో ఆ ఇయర్ మాత్రమే మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీరు ఈవెన్ డిగ్రీ 5 years, 7 years, 6 years తీసుకున్నా కూడా మీరు ఏ ఇయర్లో అయితే ఫైనల్గా మీరు బీఈ బీటెక్ లేదా మీ ఫైనల్ డిగ్రీ కంప్లీట్ చేశారో ఆ ఇయర్ మాత్రమే ఇక్కడ మీరు ఎంటర్ చేయండి. మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అంటే మీరు బీఈ బీటెక్ లేదా డిగ్రీ ఏదైతే ఉందో మీరు దాంట్లో ఇంగ్లీష్ మీడియంలో చదివారా, తెలుగు మీడియంలో చదివారా, ఉర్దూలో చదివారా, అదర్స్ అని అడుగుతున్నారు. ఇక్కడ తెలుగు ఇంగ్లీషు ఎందుకు వచ్చింది అంటే కొన్ని సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ సబ్జెక్ట్స్ సంబంధించిన స్పెషలైజేషన్ తెలుగులో కూడా కంప్లీట్ చేసే అవకాశం ఉంటుంది డిగ్రీ ప్రోగ్రామ్స్ కాబట్టి ఇక్కడ తెలుగు కూడా ఇచ్చారు. అండ్ మీరు గేట్ జీప్యాడ్ అంటే గేట్ అనేది ఇంజనీరింగ్ సంబంధించింది, జీప్యాడ్ అయితే ఫార్మసీ వాళ్ళకి సంబంధించింది. మీరు అపీర్ అయి ఉంటే దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ నెంబర్ లేదా రోల్ నెంబర్ కూడా ఇక్కడ మిమ్మల్ని ఎంటర్ చేయమని అడుగుతున్నారు. అండ్ దీని తర్వాత మనకి ఎస్ఎస్సి డీటెయిల్స్ ఇక్కడ ఎస్ఎస్సి మీరు రూరల్ చదవారా, అర్బన్ చదవారా, హాల్ టికెట్ నెంబర్ ఏంది, మంత్ ఆఫ్ పాసింగ్, ఇయర్ ఆఫ్ పాసింగ్, మిగతా డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయగానే మీకు ఎస్ఎస్సి ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ కూడా మీకు ఇక్కడ పాపులేట్ అవుతున్నాయి కాబట్టి ఇక్కడ మీకు ఏదైతే డీటెయిల్స్ కనిపించాయో ఎస్ఆర్ నో సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తప్పు ఉంటే మీరు నో పెట్టేసేయండి సింపుల్గా. ఇంటర్మీడియట్ కూడా అలాగే మీరు ఇంటర్మీడియట్ డీటెయిల్స్ హాల్ టికెట్ నెంబరు, మంత్ ఆఫ్ పాసింగ్, ఇయర్ ఆఫ్ పాసింగ్. ఇక్కడ ఇంటర్మీడియట్ అంటే ఓన్లీ ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళే రారు, ఇక్కడ డిప్లొమా చదివిన వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి డిప్లొమా హాల్ టికెట్ నెంబర్ కూడా మీరు ఎంటర్ చేయండి. డిప్లొమా మీరు ఏ ఇయర్లో కంప్లీట్ చేశారో ఆ ఇయర్ ఇక్కడ మీరు ప్రాపర్గా ఎంటర్ చేయండి. అండ్ మంత్ ఆఫ్ పాసింగ్ కూడా మీరు డిప్లొమా ఎప్పుడు కంప్లీట్ చేశారో ఆ మంత్ ఇక్కడ ఎంటర్ చేయండి. అర్థమైంది అనుకుంటాను. ఇంటర్మీడియట్ డిప్లొమా రెండు కూడా ఈక్వలెంట్ కాబట్టి ఇక్కడ ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్ అని అడుగుతున్నారు. డిప్లొమా చేస్తుంటే డిప్లొమా సెలెక్ట్ చేసుకోండి, ఇంటర్మీడియట్ చేస్తుంటే ఇంటర్మీడియట్ సెలెక్ట్ చేయండి. ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్ అయితే ఇంటర్మీడియట్, డిప్లొమా హాల్ టికెట్ అయితే డిప్లొమా హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత మంత్ ఆఫ్ పాసింగ్, ఇయర్ ఆఫ్ పాసింగ్ కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ప్లేసెస్ ఆఫ్ స్టడీ మీరు 10th నుంచి డిగ్రీ వరకు, డిగ్రీ ఫైనల్ ఇయర్ వరకు మీరు ఎక్కడ చదివారనేది ఇక్కడ ప్రాపర్గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. క్లాస్ 10 నుంచి డిగ్రీ 4th ఇయర్ వరకు ఎంటర్ చేయండి. అలాగే ప్లేస్, విలేజ్, స్కూల్ నేమ్, ఇన్స్టిట్యూట్, ఇయర్ ఆఫ్ అపియరింగ్, ఫస్ట్ అపియరెన్స్ అంటే దీని మీనింగ్ ఏంది, మీరు 10th క్లాస్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ రాసి మీరు ఒకవేళ పాస్ అయి ఉంటే దాన్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. ఇయర్ ఆఫ్ ఫస్ట్ అపియరెన్స్, ఫస్ట్ ఎప్పుడు మీరు అపియర్ అయ్యారు అది మాత్రమే రాయాలి. మీరు సబ్జెక్ట్ ఫైనల్గా ఎప్పుడు పాస్ అయ్యారు అనేది ఇయర్ ఆఫ్ పాస్లో మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అంటే మీరు 10th క్లాస్ 2016లో పాస్ అవ్వాల్సిన వాళ్ళు 2017లో పాస్ అయ్యారనుకోండి, 16లో మీరు అపియర్ అయ్యారు ఫస్ట్, కానీ 2017లో సప్లిమెంటరీ రాసి పాస్ అయినట్టు ఇక్కడ మీరు ప్రాపర్గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది అండి. అన్ని ఇయర్స్ కూడా అలాగే మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే. దాని తర్వాత లోకల్ ఏరియా అనేది మనకి లోకల్ ఏరియా ఏయూ, ఎస్వియు అండ్ నాన్ లోకల్ మాత్రమే వస్తుంది. ఇక్కడ ఏయూ, ఎస్వియు, ఓయూ అనేది రాదు. ఓయూ అనేది తెలంగాణ సపరేట్ అయిపోయింది కాబట్టి ఏయూ, ఎస్వియు మాత్రమే వస్తుంది. అండ్ నాన్ లోకల్ అంటే అదర్ దాన్ ఏయూ, ఎస్వియు అందరూ కూడా నాన్ లోకల్ అవుతారు. సో ఇక్కడ మీరు అది కూడా ప్రాపర్గా సెలెక్ట్ చేసుకోండి. అండ్ డీటెయిల్స్ ఆఫ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ మీరు పీజీ సెట్ ఏ టెస్ట్ పేపర్ అపియర్ అనుకుంటున్నా ఆ టెస్ట్ పేపర్ మీకు ఇక్కడ కనిపిస్తుంది. సో దాన్ని మీరు ఒకసారి కరెక్ట్గా ఎంటర్ చేశారా లేదా అనేది ప్రాపర్గా సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఫోటో అండ్ సిగ్నేచర్ కూడా మీరు less than 50 KBలో అండ్ 30 KBలో మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫోటో అనేది less than 50 KB జేపీజీలో అప్లోడ్ చేయాలి. సిగ్నేచర్ అనేది less than 30 KB జేపీజీలో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. వన్స్ ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత మీరు టెస్ట్ సెంటర్ ప్రిఫరెన్సెస్ ఇక్కడ మీరు టెస్ట్ సెంటర్ ప్రిఫరెన్సెస్ మాత్రం ప్రాపర్గా సెలెక్ట్ చేసుకోండి. మనకి తెలంగాణకు సంబంధించి హైదరాబాద్ ఇవ్వడం జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అన్ని టెస్ట్ సెంటర్స్ కూడా మీకు ఏవి దగ్గరగా ఉంటాయి అవి మాత్రం మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ మీరు జాబ్ రీత్యా హైదరాబాద్లో ఉంటూ మీరు ఏపీ వాళ్ళు అయితే హైదరాబాదే సెలెక్ట్ చేసుకోండి. మీరు ఏపీలోనే సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీరు ఎక్కడైనా ఎగ్జామినేషన్ రాయొచ్చు. కాబట్టి మీకు టెస్ట్ సెంటర్స్ ఏది దగ్గరగా ఉంటే ఆ టెస్ట్ సెంటర్స్ మీరు ప్రాపర్గా ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. వన్స్ ఈ టెస్ట్ సెంటర్స్ అన్ని కంప్లీట్ చేసుకున్న తర్వాత మీరు డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన అన్ని కూడా కరెక్ట్గా ఉన్నాయా లేవా అనేది ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవడానికి మీరు ప్రివ్యూ అండ్ సబ్మిట్ బటన్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. ప్రివ్యూ బటన్ క్లిక్ చేసినప్పుడు మనకి అప్లికేషన్ ఫామ్ అంతా కూడా ఇలా ప్రాపర్గా ఓపెన్ అయ్యి
ఒకసారి డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి. డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఒకసారి బేరీజ్ చేసుకోండి. వన్స్ ఈ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయనుకోండి, మీరు కన్ఫర్మ్ అండ్ ఫ్రీజ్ క్లిక్ చేయండి. ఒకవేళ మిస్టేక్స్ ఉంటే మీరు మాడిఫై చేయాలనుకుంటే మాడిఫై బటన్ క్లిక్ చేయండి. వన్స్ మాడిఫై చేసిన తర్వాత మీరు మళ్ళీ కావాలనుకుంటే అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయనుకుంటే కన్ఫర్మ్ అండ్ ఫ్రీజ్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఈ డీటెయిల్స్ అన్ని కన్ఫర్మ్ అండ్ ఫ్రీజ్ క్లిక్ చేసిన తర్వాత మనకి అప్లికేషన్ ఫామ్ అనేది ఇలా ప్రింట్అవుట్ రిజిస్ట్రేషన్ నెంబర్తో పాటు ప్రింట్ అప్లికేషన్ ఫామ్ అని చెప్పి ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. డైలాగ్ బాక్స్ ఓపెన్ అయిన తర్వాత మీరు ప్రింట్ అప్లికేషన్ క్లిక్ చేయగానే మనకి ఇలా అప్లికేషన్ ప్రింట్అవుట్ కనిపిస్తుంది. ఇక్కడ ఏపీపీజీసెట్ 2024 బదులు 25 కనిపిస్తుంది. అంతమించి ఇంకేమీ లేదండి. ఓకే, ఇది 2025 అప్లికేషన్ ప్రాసెస్ సంబంధించిన పూర్తి సమాచారం. వన్స్ మీరు ఈ డీటెయిల్స్ అన్ని అయిపోయిన తర్వాత ఒకవేళ మీరు బై మిస్టేక్ మీరు డీటెయిల్స్ ఏవైతే ఎంటర్ చేశారో ఆ డీటెయిల్స్ ఒకవేళ మీరు పీజీసెట్ అప్లికేషన్ ఫామ్ ప్రింట్అవుట్ తీసుకోవడం మర్చిపోతే మరి మళ్ళీ ఎలా చేయాలి? ఓకే, ఏపీపీజీసెట్ వెబ్సైట్ ఏదైతే ఉందో ఏపీపీజీసెట్ వెబ్సైట్కి వెళ్ళిపోయి ప్రింట్ అప్లికేషన్ ఫామ్ అని మీరు క్లిక్ చేయగానే ఇక్కడ పేమెంట్ రిఫరెన్స్ ఐడి, రిజిస్ట్రేషన్ నెంబర్, క్వాలిఫైయింగ్ డిగ్రీ, ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, ఇందాక మనం చెప్పుకున్న డేటా అంతా కూడా ఉంది కదా, ఆ డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేసేసి గెట్ ప్రింట్ అప్లికేషన్ క్లిక్ చేయగానే మళ్ళీ మనకి ప్రింట్ అప్లికేషన్ సంబంధించిన డైలాగ్ బాక్స్ వచ్చేస్తుంది. ఏపీపీజీసెట్ 2024 యూజర్ గైడ్లో మనకి చూపించినట్టుగా ప్రింట్ అప్లికేషన్ ఫామ్ వస్తుంది. ఈ ప్రింట్ అప్లికేషన్ ఫామ్లో ఇక్కడ మీ ఫోటోగ్రాఫ్ అనేది అఫిక్స్ చేయాల్సి ఉంటుంది. అలాగే సిగ్నేచర్ అండ్ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అనేది ఎగ్జామినేషన్ సెంటర్లో టెస్ట్ సెంటర్లో మాత్రమే మీకు వాళ్ళు తీసుకుంటారు కాబట్టి ఆ డీటెయిల్స్ టెస్ట్ సెంటర్లో మీరు ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. బట్ ఫోటోగ్రాఫ్ అనేది మాత్రం ఇప్పుడు అఫిక్స్ చేసుకున్న తర్వాత ప్రింట్అవుట్ మీద అఫిక్స్ చేసి దాన్ని మీ కాలేజ్ ప్రిన్సిపాల్ ద్వారా లేదా గెజిటెడ్ హెడ్ మాస్టర్ ద్వారా గెజిటెడ్ ఆఫీసర్ ద్వారా మీరు అటెస్టేషన్ చేయాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్ ఫామ్ తీసుకొని వెళ్ళి మీరు టెస్ట్ సెంటర్లో సబ్మిట్ చేసి ఎగ్జామినేషన్లో హాల్లో ఎగ్జామినేషన్ అనేది అపీర్ అవ్వాల్సి ఉంటుంది. ఇది ఏపీపీజీకి సంబంధించి 2025కి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్. ఈ అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేయడంలో మీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా కామెంట్ రూపంలో మీరు కామెంట్ చేయండి, వీడియోస్లో కామెంట్ చేయండి. కామెంట్ చేసిన తర్వాత వెంటనే నేను చూసిన తర్వాత మీకు రిప్లై ఇస్తాను. సో మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి, అలాగే వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్తో పాటు ఫ్యూచర్లో మీరు ఏపీపీజీసెట్ కంప్లీట్ అయిన తర్వాత అడ్మిషన్ పొందాలనుకుంటే కౌన్సిలింగ్ సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా మన యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. అలాగే మీరు అడ్మిషన్ పొందిన తర్వాత స్కాలర్షిప్స్ పొందాలనుకుంటే కూడా స్కాలర్షిప్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ రూపంలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హోప్ యూ విల్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ ఆల్సో లైక్ దిస్ వీడియో. Wish you all the best for your APPGCET examination and your career.